నమస్కారం. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా దేవుడి రూపాన్ని చూసినప్పుడు మన దేవుళ్ళు జంతు రూపాల్లో ఎందుకు కనిపిస్తారని అనిపించిందా? ఇవి కేవలం కథల కోసమేనా? కాదు. వీటి వెనుక మనకు తెలియని లోతైన అర్థాలు, అద్భుతమైన నిజాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. దేవుళ్ళ జంతు రూపాల వెనుక ఉన్న అసలు నిజమేంటో చూద్దాం. వెల్కమ్ టు MAK ఫ్యాక్ట్స్. మన హిందూ ధర్మంలో దేవుళ్ళు రకరకాల రూపాలు తీసుకుంటారు. వాటిలో జంతు రూపాలు చాలా ముఖ్యం. గణపతి ఏనుగు ముఖం, హనుమంతుడు బలమైన కోతి, శివుడి పక్కన నంది బలమైన ఎద్దు, విష్ణుమూర్తి దశావతారాల్లో ఉన్న అనేక జంతు రూపాలు. ఇవన్నీ కేవలం వాళ్ళ వాహనాలు లేదా లక్షణాలకు ప్రతీక మాత్రమే కాదు. దీని వెనుక అనేక ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. సృష్టిలో ఉన్న ప్రతి జీవి, చిన్న కీటకం దగ్గర నుంచి పెద్ద జంతువు వరకు, ప్రతిదీ విశ్వంలో ఉన్న ఏదో ఒక శక్తికి ప్రతిరూపం. దేవుళ్ళు జంతు రూపాలు తీసుకోవడం అంటే ఆ ప్రత్యేకమైన జంతువులో ఉన్న విశ్వశక్తిని మనకు చూపించడమే. ఇవన్నీ కేవలం వాళ్ళ వాహనాలు లేదా లక్షణాలకు ప్రతీకలు మాత్రమే కాదు. వీటి వెనుక చాలా ఆశ్చర్యపరిచే విషయాలు దాగి ఉన్నాయి. సరే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏనుగు అంటే కేవలం బలం కాదు. పురాణాల ప్రకారం ఏనుగు భూమికి ప్రతీక, స్థిరత్వానికి, బలానికి, పునాదికి ప్రతీక. గణేశుడు ఏనుగు ముఖంతో ఉండడం వెనుక లోతైన అర్థం ఉంది. ఆయన మన శరీరంలో మూలాధార చక్రానికి అధిపతి. మూలాధార చక్రం భూమి తత్వానికి, స్థిరత్వానికి, భద్రతకు సంబంధించినది. ఏనుగు భారీ శరీరం, స్థిరంగా నిలబడే స్వభావం ఈ మూలాధార శక్తిని సూచిస్తుంది. గణపతి రూపంలో ప్రతి భాగం ఒక సత్యాన్ని చెబుతుంది. పెద్ద తల అసాధారణమైన జ్ఞానం, బుద్ధి, కుశలతకు ప్రతీక. పెద్ద చెవులు శ్రద్ధగా వినడం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి. చిన్న కళ్ళు ఏకాగ్రత, సూక్ష్మ పరిశీలనకు సంకేతం. పెద్ద బొజ్జ విశ్వం మొత్తం తనలోనే ఉందని, అన్నిటినీ తనలోనే ముడుచుకుంటాడని అర్థం. తొండం పరిస్థితులకు అనుగుణంగా మారే స్వభావం, అడ్డంకులను సులభంగా తొలగించే శక్తికి ప్రతీక. గణేశుడు ఏనుగు రూపంలో రావడం అంటే భూమి లాంటి స్థిరత్వం, అన్ని అడ్డంకులను తొలగించే శక్తి, పరిపూర్ణ జ్ఞానం, ఇవన్నీ కలిసిన రూపం అని చూపించడమే. మన జీవితంలో ఏదైనా మొదలుపెట్టే ముందు స్థిరత్వం కావాలి, అడ్డంకులు తొలగించే శక్తి కావాలి, సరైన జ్ఞానం కావాలి. గణేశుడు ఆ శక్తులన్నిటినీ ఏనుగు రూపంలో మనకు అందిస్తాడు. వేదాలలో ఏనుగును శుభానికి, సంపదకు ప్రతీకగా భావిస్తారు. గణపతి ఆ శుభాన్ని, జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని తన ఏనుగు రూపంలో మనకు ప్రసాదిస్తాడు. గణపతి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా లాజికల్గా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కోతి అంటే చంచలత్వం. ఒక చోట నిలబడదు, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ గెంతుతూ ఉంటుంది. మన మనసు కూడా అంతే కదా. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి, ఒక పని నుంచి ఇంకో పనికి దూకుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం హనుమంతుడు వాయుదేవుడి కుమారుడు. వాయువు అంటే గాలి. గాలి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అలాగే మన ప్రాణశక్తి కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మనసు, ప్రాణశక్తి రెండూ చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. రెండు చంచల స్వభావం కలవి. కానీ హనుమంతుడు ఆ కోతి స్వభావాన్ని, చంచలమైన మనసుని అంతులేని భక్తితో, సేవా నిబద్ధతతో పూర్తిగా నియంత్రించుకున్నాడు. తన శక్తిని రాముడి సేవ కోసం మాత్రమే ఉపయోగించాడు. అందుకే ఆయన అపారమైన బలాన్ని, అసాధ్యాలు సాధించే శక్తిని పొందాడు. హనుమంతుడి రూపం ఏం చెప్తుందంటే మనలో చంచలమైన మనసుని, అదుపులేని ప్రాణశక్తిని సరైన లక్ష్యం వైపు అంటే భక్తి, ధర్మం వైపు మళ్లిస్తే అపారమైన శక్తిగా మారుతుంది అని. ఇది కేవలం కోతి బలం కాదు, మనలోని ప్రాణశక్తిని ఆధ్యాత్మిక క్రమశిక్షణతో దైవిక శక్తిగా మార్చుకునే విధానం. మనసును జయించటమే నిజమైన బలం అని హనుమంతుడు నిరూపించాడు. నంది శివుడి వాహనం. ఎద్దు అంటే బలం, ఓపిక, కష్టపడే తత్వం. పురాణాల ప్రకారం నంది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివుడి ద్వారం దగ్గర ఎప్పుడూ నంది కనిపిస్తుంది. శివుణ్ణి దర్శించుకునే ముందు నందిని దర్శించుకోవటం ఆచారం. నంది కేవలం వాహనం కాదు, అది ధర్మానికి ప్రతీక, సహనానికి ప్రతీక. ఎద్దు నిదానంగా, స్థిరంగా తన పని తాను చేసుకుపోతుంది. ఇది ధర్మబద్ధమైన జీవితాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. నంది శివుడికి ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఇది శివుడి జ్ఞానాన్ని, ధ్యానాన్ని సూచిస్తుంది. నంది అంటే ఆనందం అని కూడా అర్థం. శివుడి సాంగత్యంలో ఉండే ఆనందానికి ఇది ప్రతీక.
పురాణాల ప్రకారం నంది శివుడి వాహనంగా మారడం వెనుక అనేక కథలు ఉన్నాయి. శివుడి అనుగ్రహం వల్ల నంది బలం, భక్తిని పొందిందని చెబుతారు. వేదాలలో కూడా ఎద్దును బలం, సంతానోత్పత్తి, సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు. శివుడితో నంది అనుబంధం ఆ బలాన్ని, ధర్మాన్ని, భక్తిని సూచిస్తుంది. నంది రూపం ఏం నేర్పుతుందంటే జీవితంలో స్థిరంగా ఉండటం, ధర్మాన్ని పాటించటం, సహనంతో ముందుకు వెళ్ళడం. ఇది నిజమైన బలం అని. శివుడికి దగ్గరగా ఉండటం అంటే మన మనసును నియంత్రణలో ఉంచుకొని ధ్యాన స్థితిలో ఉండటం అని కూడా అర్థం. ఇక విష్ణుమూర్తి దశావతారాలలో మొదటి 4 అవతారాలు జంతు రూపాలే. ఇవి సృష్టి పరిణామ క్రమాన్ని సూచిస్తాయి. నీటిలో జీవం ఆరంభం చేప, ఆ తరువాత నీటిలో భూమిపై జీవించేది తాబేలు, భూమిపై జీవించేది వరాహం, ఆ తరువాత సగం జంతువు సగం మనిషి నరసింహుడు, ఆపై మనిషి రూపాలు. ఈ అవతారాలు కేవలం కథలు కాదు, ప్రకృతితో దైవానికి ఉన్న లోతైన అనుబంధాన్ని, సృష్టిని కాపాడటంలో దైవం పాత్రను తెలియచేస్తాయి. చేప నీటిలో జీవిస్తుంది. నీరు జీవానికి మూలం, సృష్టికి ఆధారం. మత్స్యపురాణం ప్రకారం ప్రళయం నుంచి సృష్టిని, వేదాలను రక్షించడానికి విష్ణువు చేప రూపం తీసుకున్నాడు. ఈ అవతారం సృష్టి ఆరంభాన్ని, జ్ఞానాన్ని అంటే వేదాలు కాపాడడాన్ని సూచిస్తుంది. నీటి ప్రాముఖ్యతను, నీటిలో ఉండే జీవరాశిని రక్షించాల్సిన అవసరాన్ని మత్స్యావతారం గుర్తు చేస్తుంది. ప్రళయం నుంచి భూమిని రక్షించడం ద్వారా మొత్తం పర్యావరణ వ్యవస్థను కాపాడాడు. ఇక చేప నీటిలో అత్యంత వేగంగా, సులభంగా కదలగలదు. అలాగే దైవం ఎక్కడి నుంచైనా, ఎలాంటి పరిస్థితి నుంచైనా సృష్టిని రక్షించగలదని మత్స్యావతారం తెలియజేస్తుంది. తాబేలు నీటిలో, భూమిపై రెండిటిలో జీవిస్తుంది. ఇది పరిణామ క్రమంలో నీటి నుంచి భూమిపైకి మారడాన్ని సూచిస్తుంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా విష్ణువు తాబేలు రూపంలో దాన్ని వీపుపై మోశాడు. తాబేలు స్థిరత్వానికి, భారాన్ని మోయడానికి, సహనానికి ప్రతీక. దాని గట్టి పెంకు రక్షణను సూచిస్తుంది. ఇక సముద్ర మదనం ద్వారా సృష్టికి అవసరమైన ఎన్నో వస్తువులు, లక్ష్మి, చంద్రుడు, అమృతం మొదలైనవి వచ్చాయి. ఇక కూర్మావతారం ఆ ప్రక్రియకు ఆధారంగా నిలిచి సృష్టి సంపదను పొందడంలో సహాయపడిందని, ఇక మందర పర్వతాన్ని మోయడం ద్వారా స్థిరత్వాన్ని అందించింది. ఇక తాబేలు తన అవయవాలను పెంకులోకి ముడుచుకోవడం, ఇది ఇంద్రియాలను నియంత్రించుకొని ధ్యాన స్థితిలో ఉండడాన్ని సూచిస్తుంది. అలాగే భారాన్ని మోయగల అపార శక్తికి కూర్మావతారం సూచిక. వరాహం భూమిని తవ్వడంలో నేర్పరి, భూమి లోపల ఉండే వాటిని వెలికి తీస్తుంది. హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి సముద్రం అడుగున దాచిపెట్టాడు. విష్ణువు వరాహ రూపంలో అవతరించి తన కోరలతో భూమిని పైకి తీసుకొచ్చాడు. ఈ అవతారం భూమిని, సృష్టిని రక్షించడాన్ని సూచిస్తుంది. భూమిని సముద్రం నుండి పైకి తీసుకురావడం ద్వారా మొత్తం భూమిని, దానిపై ఉన్న జీవరాశిని రక్షించాడు. భూమిపై జీవించడం మళ్ళీ సాధ్యమయ్యేలా చేశాడు. ఇది భూమి యొక్క ప్రాముఖ్యతను, దాన్ని రక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తుంది. అలాగే వరాహానికి ఉన్న భూమిని తవ్వగల శక్తి, వాసన ద్వారా ఆహారాన్ని, మార్గాన్ని గుర్తించడం అనేది దైవం సృష్టిలోని ప్రతి అణువును గుర్తించగలదని, దాన్ని రక్షించగలదని సూచిస్తుంది. సింహం అడవికి రాజు, బలం, ధైర్యం, రక్షణకు ప్రతీక. హిరణ్యకశపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి విష్ణువు ఈ రూపాన్ని ధరించాడు. ఈ అవతారం ధర్మాన్ని, భక్తులను రక్షించడానికి దైవం ఎంతటి తీవ్ర రూపాన్నైనా ధరించగలదని చూపిస్తుంది. ఇక నరసింహుడు అధర్మాన్ని, అన్యాయాన్ని అంతం చేయడం ద్వారా సృష్టి ధర్మాన్ని, సమతుల్యతను పునఃస్థాపించాడు. హిరణ్యకశపుడు లాంటి రాక్షసులు ప్రకృతిని, జీవరాశిని నాశనం చేస్తారు. వారిని సంహరించడం ద్వారా సృష్టికి శాంతిని చేకూర్చాడు. అలాగే నరసింహావతారం మనిషి తెలివి, సింహం బలం కలిగిన రూపం. ఇది దైవశక్తి మనిషి, జంతు లక్షణాలను ఉపయోగించి ధర్మాన్ని కాపాడుతుందని సూచిస్తుంది. భయంకరమైన రూపంలో కూడా నరసింహుడు భక్తులకు అభయం ఇచ్చాడు. అంటే ఈ జంతు రూపాలు కేవలం బొమ్మలు కావు, అవి విశ్వంలో ఉన్న ప్రాథమిక శక్తుల్ని, జీవ సూత్రాలని మనకు అర్థమయ్యేలా చెప్పడానికి దేవుడు ఎంచుకున్న సంపూర్ణ వ్యక్తీకరణలు. ప్రతి జీవిలో దైవత్వం ఉందని, దేవుడు అంతటా ఉన్నాడని ఈ రూపాలు మనకు గుర్తు చేస్తాయి. ఈ విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయా? అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ జంతు అవతారాల వెనుక కథలు కేవలం వినోదం కోసం కాదు, అవి మనకు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతాయి, ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి తోడ్పడతాయి. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన కథలను చూద్దాం.
పార్వతీదేవి సృష్టించిన బాలుడి తలను శివుడు ఖండించడం, తరువాత ఏనుగు తలను అమర్చడం మనకు తెలుసు. ఈ కథ అహంకారాన్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని స్వీకరిస్తే జీవితంలో అడ్డంకులను అధిగమించవచ్చని చెబుతుంది. ఏనుగు జ్ఞానానికి, అడ్డంకులను తొలగించే శక్తికి ప్రతీక. రాముడిపై భక్తితో హనుమంతుడు అసాధ్యాలను సాధించాడు. చంచలమైన కోతి స్వభావాన్ని భక్తితో నియంత్రించి అచంచలమైన శక్తిగా మారాడు. మన మనసు చంచలమైన, సరైన లక్ష్యం, అంకిత భావం ఉంటే ఎలాంటి అసాధ్యాన్ని అయినా సాధించవచ్చని ఈ కథ నేర్పుతుంది. ఇక మత్స్యావతారం ప్రళయం నుంచి సృష్టిని కాపాడటం, కూర్మావతారం పాలసముద్ర మదనానికి ఆధారంగా నిలవడం, వరాహావతారం భూమిని పైకి తీసుకురావడం, నరసింహావతారం ధర్మాన్ని నిలబెట్టడం. ఈ కథలు దైవం సృష్టిని రక్షించడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఎలా అవతరిస్తుందో చూపిస్తాయి. చిన్న జీవి రూపంలో కూడా అపారమైన శక్తి ఉంటుందని ఇవి చెబుతాయి. చూశారు కదా, ఈ పురాణ కథలు కేవలం వినోదం కోసం కాదు, మనలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పడానికి, భక్తితో గొప్ప బలం పొందడానికి, దైవం ఈ సృష్టిలోని ప్రతి అణువులో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. ఈ జంతు అవతారాలు మనకు ప్రకృతిని గౌరవించడం నేర్పుతాయి, ప్రతి ప్రాణిని ప్రేమించడం నేర్పుతాయి. పర్యావరణ సమస్యలు ఉన్న ఈ సమయంలో సృష్టితో కలిసి జీవించాలని, ప్రకృతిని రక్షించాలని గుర్తు చేస్తాయి. అంతేకాదు, ఈ దేవతల లక్షణాలైన తెలివి, అంకిత భావం, ఓపిక, ధర్మబద్ధతను మనం కూడా మన జీవితంలో పాటించాలి. దైవత్వాన్ని అన్ని రూపాల్లో చూద్దాం. చూశారు కదా, దేవుళ్ళ జంతు రూపాల వెనుక ఎంత లోతైన అర్థం ఉందో. అవి కేవలం బొమ్మలు కాదు, విశ్వంలో ఉన్న శక్తులకు, జీవన సత్యాలకు దివ్య సంకేతాలు. ఈ అవతారాలు మనకు దేవుడు ఒకే రూపంలో ఉండడు అని, ప్రతి చోట ఉంటాడు అని, ప్రతి జీవిలో ఉంటాడని చెబుతున్నాయి. కాబట్టి ఇకపై మీరు ఏదైనా జంతువును చూసినప్పుడు లేదా దేవుడి జంతు రూపాన్ని చూసినప్పుడు కేవలం బొమ్మలా చూడకండి. వాటి వెనుక ఉన్న విశ్వశక్తిని, లోతైన అర్థాన్ని వెతకండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మేము కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. హర హర మహాదేవ.